రానున్న రోజుల్లో ఒక 24,00,000 జాబ్ వరకు అవైలబుల్ ఉంది అనేది మనం న్యూస్‌లో చూస్తున్నాం కదా సార్. అవును. సో, దాని యొక్క ఇంపాక్ట్ మనకి స్టాక్ మార్కెట్‌లో ఎలా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో మీరన్నట్టు క్విక్ కామర్స్ మామూలుగా ఉండదు. ఇప్పటికీ లాస్ట్ ఇయర్‌కి, బిఫోర్ లాస్ట్ ఇయర్‌కి, రాబోయే రోజులకి ఎందుకు క్విక్ కామర్స్ అంటేనే పేరులోనే ఉంది. హ్మ్. క్విక్‌గా మనకి డెలివరీ ఇవ్వటం బిజినెస్ అది. ఈ క్విక్ కామర్స్‌లో ఏదైతే ఉన్నాయో దీన్ని ఏమంటారంటే బ్లూ కాలర్ ఉద్యోగాలంటారు. ఓకే. ఇది చాలా అవసరము అని చెప్పేసి ఎవరైతే దీనికి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఇది హుహు. నియామకాలు. హ్మ్. ఇండీడ్ అనమాట ఆ ప్లాట్ఫామ్. ఆ ఇండీడ్ ప్లాట్ఫామ్ వాళ్ళే వీళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది ఆ ప్లాట్ఫామ్ ద్వారా. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే రాబోయే రోజుల్లో ఈ బ్లూ కాలర్ ఉద్యోగ నియామకాలు పెరగాల్సిన అవసరం ఆవశ్యకత ఇంకా నియామకాలు జరుగుతాయి అని ఎవరైతే ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు ఒక నివేదిక సర్వే ప్రకారం వాళ్ళు చెప్పడం జరిగింది. మన ఇండియాలో రాబోయే ఇంకో 2 years 2027 వరకల్లా ఒక 24,00,000 మంది ఈ దీనికి అవసరం అవుతారు అనేది ఒక అంచనా. ఎక్కువ శాతం ఈ పండగ సీజన్ అప్పుడు ఇంకా బాగా అనమాట వాళ్ళకి. హ్మ్. ఇప్పుడు డిసెంబర్ 31 ఒక్క డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హ్మ్. కేకులు, కోకులు, బిర్యానీలే ఆర్డర్లు వచ్చినాయట. అవును. చిప్స్ ఇది అనమాట. అంటే ఏంది బిర్యానీ, కోకు, కేకు లేదు చిప్స్. చిప్స్. అంటే ఆ తీరుగా అంతమంది అన్ని సప్లై చేసేది వీళ్ళు ఎవరు? అవును. ఈ ఎవరెవరు అంటే ఉదాహరణకి ఇప్పుడు జొమాటో అనుకోండి, స్విగ్గీ అనుకోండి, ఇక కిరాణం అయ్యని అంటే బిగ్ బాస్కెట్ లాంటివి, రిలయన్స్ స్మార్ట్ లాంటివి, హ్మ్. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్విక్ కామర్స్లోకే వస్తాయి. మన పని ఏంటిది? ఈ క్విక్ కామర్స్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైతే ఈ జాబ్స్ ఇప్పించేవాళ్ళు ఎవరు మన ఇండీడ్ వాళ్ళు ఏం చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా అనమాట ఎందుకు అవుతుంది అంటే ఎక్కువ శాతం ఇప్పుడు జరిగిందల్లా ఏం జరుగుతుంది